పాపాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. అయితే పచ్చడి నేను చేసా, పాపాయ్ దోశలు నేను వేస్తా అనింది. సో ఆ ఛాన్స్ ఇచ్చా అనమాట, అవకాశం ఇచ్చా నేను. ఒక టిప్ చెప్పారు ఇందాక మాకు, కొబ్బరి వేడి చేసుకుని ఫ్రిడ్జ్ లోది, ఇంకోటి తాలింపులో కొంచెం వాటర్ వేస్తే అంటుకోదని. మీరు రావడం వల్ల మాకు రెండు తెలిసినాయి. దోశలు చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా వేస్తుంది పాపాయ్. మొత్తం నిండిపోయింది నా దోశ. నాకు అసలు అట్లా రాదు చిన్నగా, ఇక్కడ వేస్తే వాటర్ వేడిగా రావట్లేదు, అందుకని మిడిల్లో వేసా. ఇంకా వేయడానికి టైం పడుతుంది. పెద్ద దోశలు ఉంటే ఓ 2 తింటే సరిపోతుంది. ఆనియన్ వేస్తారు, ఆనియన్ వద్దు, నాకు ప్లెయినే కావాలి. యశు నీకు ఇంకా అసలు ఆనియనే తినదు. బయట చూపించు. అంటే ఇప్పుడు దోశలో అలా తింది, మా వంటల్లో వంట నేను ఎందుకు వేసావు అంటది. ఎగ్ బుర్జీ చేయమంటది, ఎగ్ బుర్జీలో ఆనియన్ ఉండదు. అగో ఆమెకే తెలియాలి. దోశలు తింటారా? ఉండన్నా ఏంటి వితౌట్ ఆనియన్స్ కూడా వంటలు చేయొచ్చా? ఊరే వితౌట్ ఆనియన్. మరి జైన్స్ వీళ్ళందరూ టేస్ట్ కదా. ఓకే, జైన్స్ వీళ్ళందరూ ఆనియన్ ఉండదు కదా అసలు వాళ్ళ ఇంట్లో. నేను వారణాసికి వెళ్తే జైన్స్ మంచిగా ఆనియన్ తింటున్నారు దిలీప్ గారు. అందరూ కాదు, కొంతమంది